పబ్లిక్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ నెంబర్ 4 మనకు ప్లేన్ టాపిక్ నుంచి ఉంటుంది. ఇది కూడా చాలా చిన్న టాపిక్, ఈజీగా మనం 2 మార్క్స్ కవర్ చేయొచ్చు. ప్రీవియస్ ఇయర్స్లో పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్స్ x + 2y + 2z - 5 = 0 అండ్ 3x + 3y + 2z - 8 = 0 అని ఇచ్చాడు. 2 ప్లేన్స్ ఇచ్చి యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. యాంగిల్ బిట్వీన్ 2 ప్లేన్స్ ఫార్ములా ఐడియా ఉంటే చాలు, జస్ట్ సబ్స్టిట్యూషన్ చేస్తే మీకు రిజల్ట్ వచ్చేస్తుంది. వి నో దట్ if first plane a1x + b1y + c1z + d1 = 0, second plane a2x + b2y + c2z + d2 = 0, then we know that to find the angle between these two planes, the formula cos theta = a1a2 + b1b2 + c1c2 by √a1² + b1² + c1² √a2² + b2² + c2². ఈ ఫార్ములా రాస్తాం, సబ్స్టిట్యూషన్ చేసి రిజల్ట్ తీసుకొద్దాం. లెట్ us see the solution. Yes, given that first plane equation is x + 2y + 2z - 5 = 0 and second plane ఇది π2 అని తీసుకుందాం. దట్ ఈస్ గివెన్ బై 3x + 3y + 2 times of z - 8 = 0. ఇక్కడ π1 π2 2 ప్లేన్ ఈక్వేషన్స్ కదా. యాంగిల్ బిట్వీన్ ప్లేన్స్ ఫార్ములా రాద్దాం. we know that angle between two planes, first plane equation π1 a1x + b1y + c1z + d1 = 0 and another plane whose equation suppose a2x + b2y + c2 + d2 = 0 is given by theta = or otherwise cos theta. Cos theta = modulus of a1 a2 + b1 b2 + c1 c2 divided by √a1² + b1² + c1² అట్లాగే √a2² + b2² + c2². దిస్ ఈజ్ ద ఫార్ములా. మనం ఈ ఫార్ములా అప్లై చేస్తూ ఇప్పుడు యాంగిల్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎస్, వి నో దట్ cos theta formula. So here the value of cos theta become a1 b1 c1 ఏవైతే ఉన్నాయో అవి xyz కోఎఫిషియంట్స్ కదా. సో a1 a2 అంటే ప్రొడక్ట్ ఆఫ్ x కోఎఫిషియంట్స్ 1 × 3 రాయాలి. హియర్ వాట్ వి గెట్ 1 × 3, దట్ ఈస్ a1 a2. తర్వాత b1 b2 అంటే ప్రొడక్ట్ ఆఫ్ y కోఎఫిషియంట్స్ కదా. సో దట్ ఈస్ 2 × 3. ఆ తర్వాత c1 c2 రాయాలి, దట్ ఈస్ 2 × 2. నెక్స్ట్ డినామినేటర్ పార్ట్లో √a1² + b1² + c1² అంటే 1 + 4 + 4 వస్తుంది. నెక్స్ట్ a2² + b2² + c2² అంటే 9 + 9 + 4 కదా. 3² 3² 2², 9 + 9 + 4 అది. సో ఫ్రమ్ దిస్ we can write the value of cos theta. ఇక్కడ 3 6 4, 3 + 6 + 4 that is 13. Modulus 13 అంటే 13 కదా. నెక్స్ట్ డివైడ్ బై √9 ఇక్కడ. నెక్స్ట్
9 ప్లస్ 9 18, 18 ప్లస్ 4 22. మనం ఇంకా దీన్ని సింప్లిఫై చేస్తే కాస్ థీటా వచ్చేసి 13 డివైడ్ బై 3 రూట్ ఓవర్ 22 అని వస్తుంది. మన క్వశ్చన్ అడిగింది కొసైన్ యాంగిల్ కాదు, యాంగిల్. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఫైనల్ ఆన్సర్ రాసేటప్పుడు ఇక్కడ దాకే వదిలేయకుండా టీటా ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 13 డివైడ్ బై 3 రూట్ 22 అని రాయాలి. సో దిస్ ఈజ్ యువర్ ఫైనల్ ఆన్సర్. ఇలా రాయాలి మనం. జస్ట్ యాంగిల్ బిట్వీన్ టూ ప్లేన్స్ ఫార్ములా రాస్తాం, సబ్స్టిట్యూషన్ చేసుకుంటూ ఫైనల్ ఆన్సర్ తీసుకురావాలి. క్వశ్చన్లో ఒకవేళ కొసైన్ యాంగిల్ అడిగాడు అనుకోండి, ఇక్కడ దాకే రాయాలి. ఒక్కోసారి సైన్ యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్స్ అన్నాడు అనుకోండి, కాస్ రిజల్ట్ ఫైండ్ అవుట్ చేశాక పైథాగరస్ థీరం యూజ్ చేస్తూ మీరు సైన్ యాంగిల్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మోస్ట్లీ ద క్వశ్చన్ బేస్డ్ ఆన్ యాంగిల్ బిట్వీన్ టూ ప్లేన్స్. మీరు కంపల్సరీ టీటా ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ రాస్తేనే ఫుల్ మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ see this one. Find the angle between the planes 2x minus y plus z equal 6 and x plus y plus 2z equal to 7 అని ఇచ్చాడు. సేమ్ మళ్ళీ యాంగిల్ బిట్వీన్ టూ ప్లేన్స్ కాన్సెప్టే కదా. ఎస్, ఫస్ట్ ఫార్ములా రాస్తున్నా ఇక్కడ. we know that angle between two planes, first one pi 1, second one pi 2. ఈక్వేషన్ వచ్చేసి a1x ప్లస్ b1y ప్లస్ c1z ప్లస్ d1 ఈక్వల్ టు 0. అట్లాగే a2x ప్లస్ b2y ప్లస్ c2z ప్లస్ d2 ఈక్వల్ టు 0. జనరలైజ్డ్ ప్లేన్స్ అన్నమాట ఇవి. That is defined by cos theta equal to modulus of a1 a2 plus b1 b2 plus c1 c2 divided by root over a1 square plus b1 square plus c1 square అట్లాగే root over a2 square plus b2 square plus c2 square అని రాయొచ్చు. So this is the formula. And here the equation of planes given by మీకు ఇచ్చిన ప్లేన్ ఈక్వేషన్స్ రాద్దాం. ఫస్ట్ వన్ 2x minus y plus z equal to 6 given. Next x plus y plus 2 times of z that is equal to 7. ఇప్పుడు మనం cos theta ఫార్ములా రాద్దాం, అప్లై చేద్దాం. కాస్ థీటా ఫార్ములా అప్లై చేస్తూ కొసైన్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేద్దాం. న్యూమరేటర్లో మనకు a1 a2 అంటే ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్స్ కదా. సో 2 into 1 రావాలి. 2 into 1 తర్వాత ప్రొడక్ట్ ఆఫ్ వై కోఎఫిషియంట్స్ అంటే 1 into -1. ఆ తర్వాత ప్రొడక్ట్ ఆఫ్ జెడ్ టర్మ్స్ 1 into 2. రూట్ ఓవర్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ప్లస్ c1 స్క్వేర్ అంటే 4 ప్లస్ 1 ప్లస్ 1 వస్తుంది. నెక్స్ట్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ ప్లస్ c2 స్క్వేర్ అంటే 1 ప్లస్ 1 ప్లస్ 4 అని వస్తుంది కదా. 1 1 2 స్క్వేర్ వాల్యూ 4. దాన్ని సింప్లిఫై చేద్దాం ఇప్పుడు. ఇక్కడ మోడలస్ కూడా న్యూమరేటర్లో. అండ్ ఫ్రమ్ దిస్ యూ కెన్ రైట్ కొసైన్ యాంగిల్ 2 minus 1 plus 2 divided by root 6 into root 6 అని వస్తుంది. So that we get cosine angle cos theta equal to denominator part 6 ఇక్కడ 4 minus 1 3, 3 by 6 value 1 by 2 కదా. cos theta is 1 by 2, that is cos of 60 degrees. 1 by 2 మనకు cos 60 degrees కాబట్టి టీటా ఆటోమేటిక్గా 60 degrees అని రాయొచ్చు. ఆర్ యు మే రైట్ టీటా వాల్యూ పై బై 3. రేడియన్ సిస్టంలో రాస్తే పై బై 3, హెక్సాడెసిమల్ సిస్టమ్ రాస్తే 60 degrees.
Yes. So this is the solution for this question. Let us move to the next one. Find the equation of plane whose intercepts on xyz axis are given 1, 2, 4 respectively. ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఆఫ్ ప్లేన్ ఐడియా ఉంటుంది మనకు. x by p plus y by q plus z by r equal to 1, where p, q, r intercepts. So with the help of that formula, now we can find the equation of plane. Given that x-intercept ఏమి ఇచ్చాడు అక్కడ 1, అట్లాగే y-intercept రాద్దాం. y-intercept given as 2, ఆ తర్వాత z-intercept వచ్చేసి 4. I am going to write intercept form. By intercept form of the plane, I can write x by p plus y by q plus z by r equal to 1. x-intercept మనం p అనుకుందాం, y-intercept q అనుకుందాం, z-intercept r గా తీసుకుందాం. ఇంటర్సెప్ట్ ఫామ్ x by p plus y by q plus z by r equal to 1 కదా. ఒక రఫ్ డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను నేను. ఇక్కడ ప్లేన్ ఇలా యాక్సెస్ని ఇంటర్సెక్ట్ అవుతాయి. ఇక్కడ p, ఈ లెంత్ వచ్చేసి q, ఇక్కడేమో r అనుకుందాం. x-intercept p, y-intercept q, z-intercept r. So substituting p, q, r in general equation, we get x by 1 plus y by 2 plus z by 4 equal to 1. So the equation of plane become x by 1 plus y by 2 plus z by 4 equal to 1. దీని ఇంకా మనం సింప్లిఫై చేద్దాం. LCM 4 రాస్తున్నా. సో దట్ వాట్ వి గెట్ 4x, తర్వాత ఇక్కడ 2y ప్లస్ z ఈక్వల్ టు 1. ఇంకా సింప్లిఫై చేస్తే 4x ప్లస్ 2y plus z equal to 4, or you can write 4x plus 2y plus z minus 4 equal to 0. This is required equation of plane. Chala simple. X by p plus y by q plus z by r equal to 1. That is intercept form of plane. Just substitution, intercepts values raste chalu. Move to the next. Transform the equation 4x minus 4y plus 2z plus 5 equal to 0 into intercept form anadu. General equation of plane is given, that you have to transfer into intercept form. Intercept form lo right hand side 1 untadi result, left hand side x by p plus y by q plus z by r model ravali. Yes, first I am going to write the given data. Given that equation of plane 4 times of x minus 4 times of y plus 2 times of z plus 5 equal to 0 kada. Now I can write minus 4x plus 4y minus 2z equal to 5. 5 అట్లాగే ఉంచేసి మిగతావన్నీ ఈక్వల్గా ఇటువైపు ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి సింబల్స్ అన్నీ మారిపోయినాయి. ఇంటర్సెప్ట్ ఫామ్లో రైట్ హ్యాండ్ సైడ్ 1 ఉండాలి కదా. సో దట్ ఐఎమ్ గోయింగ్ టు డివైడ్ ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ విత్ 5. ప్రతి టర్మ్ కూడా 5తో డివైడ్ చేద్దాం. 5తో డివైడ్ చేయడం వలన బెనిఫిట్ ఏంటి అంటే మీకు ఇక్కడ 5 by 5 అని వస్తుంది. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 5 by 5? దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఇది x by minus 5 by 4, తర్వాత y by 5 by 4, అట్లాగే z డివైడ్ బై minus 5 by 2 అని వస్తుంది. ఇప్పుడు ఇది మీకు ఇంటర్సెప్ట్ ఫామ్లో ఉంది. x by సంథింగ్ ప్లస్ y by సంథింగ్ ప్లస్ z by సంథింగ్ ఈక్వల్ టు 1. ఈ మోడల్ ఉందనుకోండి, దట్ ఈజ్ ఇంటర్సెప్ట్ ఫామ్ కదా. అదే రాద్దాం.
it is intercept form of the plane. ఇంకా మనం క్లారిటీ కోసం ఏం చేద్దామంటే ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏంటి, వై ఇంటర్సెప్ట్ ఏంటి, జెడ్ ఇంటర్సెప్ట్ ఏంటి అది కూడా మెన్షన్ చేద్దాం. హియర్ వాట్ ఈజ్ ఎక్స్ ఇంటర్సెప్ట్? ఎక్స్ ఇంటర్సెప్ట్ ఈజ్ -5/4. తర్వాత y intercept, the value of y intercept from this 5/4. నెక్స్ట్ z ఇంటర్సెప్ట్. సో క్లారిటీగా మనం ఇంటర్సెప్ట్ ఫామ్లో రాశాక ఏ ఇంటర్సెప్ట్స్ ఇక్కడైతే ఉన్నాయో వాటిని మళ్ళీ సపరేట్గా మెన్షన్ చేస్తున్నాం. ఎక్స్ ఇంటర్సెప్ట్, వై ఇంటర్సెప్ట్, జెడ్ ఇంటర్సెప్ట్. సో దిస్ ఈజ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ జనరల్ ఈక్వేషన్ ఇంటూ ఇంటర్సెప్ట్ ఫామ్. Find the intercepts of the plane on the coordinate axis. సేమ్ రిపీటెడ్ క్వశ్చన్, మళ్ళీ ఇంటర్సెప్ట్స్ పైనే ఉంది కదా. ఎస్, గివెన్ దట్ ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ 4x + 3y - 2z + 2 = 0. ఇంటర్సెప్ట్ ఫామ్లో రైట్ హ్యాండ్ సైడ్ మీకు 1 ఉంటుంది. x/p + y/q + z/r = 1 కదా. అంటే రైట్ సైడ్ కాన్స్టెంట్ మాత్రమే ఉండాలి. సో రైట్ సైడ్ కాన్స్టెంట్ ఉండాలి కదా. మీరు ఈ 4x తర్వాత 3y 2z అంతా ఒకవైపు షిఫ్ట్ చేయండి, 2 మాత్రం అట్లాగే రాయండి. నేను ఇక్కడ 2 అట్లాగే ఉంచి మిగతావి ట్రాన్స్ఫర్ చేస్తున్నా. మనకు ఈ రైట్ పార్ట్ 1 రావాలి అంటే ఇప్పుడు మీరు 2తో డివైడ్ చేయాలి ప్రతి టర్మ్ కూడా కదా. ఎస్, డివైడింగ్ విత్ 2 ఆన్ బోత్ ద సైడ్స్ వి గెట్, ఇదేమో x డివైడ్ బై -1/2, y డివైడ్ బై -2 డివైడ్ బై 3, z డివైడ్ బై 1 ఇట్ ఈజ్ ఈక్వల్ టు 1 కదా. ఎస్, ఇట్ ఈజ్ ఇంటర్సెప్ట్ ఫామ్. ఎట్లాగూ మనకు x/p + y/q + z/r ఫామ్లో ఉంది కదా. సో దట్ ఐఎమ్ రైటింగ్ ఇట్ ఈజ్ ఇంటర్సెప్ట్ ఫామ్ ఆఫ్ ది ప్లేన్. ఇంకా క్లారిటీగా మనం వాట్ ఈజ్ ఎక్స్ ఇంటర్సెప్ట్, వాట్ ఈజ్ వై ఇంటర్సెప్ట్, జెడ్ ఇంటర్సెప్ట్ అన్నది రాద్దాం. హియర్ ఎక్స్ ఇంటర్సెప్ట్ వచ్చేసి వాట్ ఈజ్ ఎక్స్ ఇంటర్సెప్ట్ -1/2. అట్లాగే వై ఇంటర్సెప్ట్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ సేమ్ ప్రీవియస్ క్వశ్చన్ లాగే XYZ ఇంటర్సెప్ట్స్ అన్నీ మనం మెన్షన్ చేస్తే క్లారిటీ ఉంటుంది అనమాట. -2/3 అండ్ Z ఇంటర్సెప్ట్ ఈజ్ 1. సో దిస్ ఈజ్ ద వే ఆఫ్ రైటింగ్ ద సొల్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ నార్మల్ టు ద ప్లేన్ x + 2y + 2z -4 = 0 అంటున్నాడు. జనరల్ ఈక్వేషన్ ax + by + cz + d = 0 కదా. అందులో ఆ XYZ కోఎఫిషియెంట్స్ ఏబీసీ ఏవైతే ఉన్నాయో అవి నార్మల్కు సంబంధించిన డైరెక్షన్ను ఇండికేట్ చేస్తాయన్నమాట. దే ఆర్ డైరెక్షన్ రేషియోస్. కానీ ఇక్కడ అడుగుతుంది ఏంటి అంటే డైరెక్షన్ కొసైన్స్ అడుగుతున్నాడు. డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ నార్మల్ టు ద ప్లేన్ అంటున్నాడు. జనరల్గా ఇలా ప్లేన్ ఉంది. జనరల్ ఈక్వేషన్ సపోజ్ ax + by + cz + d = 0 అంటే దీనికి సంబంధించిన నార్మల్ ఉంటుంది కదా. ఈ నార్మల్ డైరెక్షన్ రేషియోస్ వచ్చేసి a, b, c. కానీ మనకి ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే డైరెక్షన్ కొసైన్స్ కావాలి. మనం రాసింది అక్కడ డైరెక్షన్ రేషియోస్, వీటిని డిఆర్స్ అంటాం, ఏబిసి. డైరెక్షన్ కొసైన్స్ కావాలి అంటే ఎల్ఎంఎన్ కావాలి. we know the relation between DCs and DRs. So with the help of that we can easily find direction cosines. మనకి ఇక్కడ since plane equation is given by x plus 2y plus 2z minus 4 equal to 0 implies I can write
direction ratios of normal. Direction ratios of normal టు ది ప్లేన్. ఈ ప్లేన్కి సంబంధించిన నార్మల్ ఉంది కదా, ఆ నార్మల్ డైరెక్షన్ రేషియోస్ మనం ఏబిసి కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్, కోఎఫిషియంట్ ఆఫ్ వై, కోఎఫిషియంట్ ఆఫ్ జెడ్తో ఇండికేట్ చేస్తాం. ఇవి డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ నార్మల్ టు ద ప్లేన్. అయితే మనకు కావాల్సింది ఏంటి అంటే డైరెక్షన్ కొసైన్స్. డైరెక్షన్ కొసైన్స్కి డైరెక్షన్ రేషియోస్కి రిలేషన్ ఐడియా ఉంటే వచ్చేస్తుంది. రిలేషన్ రాద్దాం ఇక్కడ. we know that direction cosines denoted by L, M, N, and the relation with dr's is lmn written as a by under root of summation a square, b by under root of summation a square, అట్లాగే c by under root of summation a square. This is the relation between DC's and DR's. డైరెక్షన్ కొసైన్స్ ఎలిమెంట్తో ఇండికేట్ చేస్తాం. ఏ బై బి బై సి బై రాసాం కదా. ఇక్కడ డినామినేటర్ పార్ట్లో రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్, సమ్మేషన్ ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ రాయాలి. సో యూజింగ్ దిస్ ఫార్ములా నవ్ ఐ కెన్ రైట్ డైరెక్షన్ కొసైన్స్ ఎల్, ఎం, ఎన్. దే ఆర్ ఇక్కడ 1 బై రూట్ ఓవర్ 1 ప్లస్ 4 ప్లస్ 4 రావాలి. 1 స్క్వేర్ 2 స్క్వేర్ 2 స్క్వేర్ కాంబినేషన్. తర్వాత 2 డివైడెడ్ బై రూట్ ఓవర్ 1 ప్లస్ 4 ప్లస్ 4. అట్లాగే ఇంకొక 2 డివైడెడ్ బై రూట్ ఓవర్ 1 ప్లస్ 4 ప్లస్ 4. సో మనం సింప్లిఫై చేస్తే 1 బై రూట్ 9 అంటే రిజల్ట్ 3. అది ఇది 2 డివైడ్ బై 3, ఇది కూడా 2 డివైడ్ బై 3 అని వస్తుంది. అయితే ఇక్కడ డైరెక్షన్ కొసైన్స్ అన్నవి మేబీ అలాంగ్ ద సేమ్ డైరెక్షన్ ఆర్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. కాబట్టి మీరు ప్లస్ ఆర్ మైనస్ కూడా రాయొచ్చు, ప్లస్ ఆర్ మైనస్ కూడా రాయొచ్చు. సో ప్లస్ ఆర్ మైనస్ 1/3, 2/3, 2/3, దీస్ ఆర్ డైరెక్షన్ కొసైన్స్. వెరీ సింపుల్. XYZ కోఎఫిషియంట్స్ ఏవైతున్నాయో అవి డైరెక్షన్ రేషియోస్. డైరెక్షన్ కొసైన్స్ అంటే ఏంటి అంటే ఇండైరెక్ట్గా యూనిట్ వెక్టార్ కాంపోనెంట్స్ అని అర్థం. అక్కడ యూనిట్ వెక్టార్ కోసం ఏం చేస్తాం మనం, ఏ వెక్టార్ అయితే మనకి ఇస్తాడో దాని మ్యాగ్నిట్యూడ్తో డివైడ్ చేస్తాం. అంటే యూనిట్ వెక్టార్ ఏ క్యాప్ ఈజ్ డినోటెడ్ బై ఏ బై మోడ్లస్ ఏ. సేమ్ డైరెక్షన్ అయితే ప్లస్ సైన్ రాస్తాం, ఆపోజిట్ డైరెక్షన్ అయితే మైనస్ రాస్తాం. ద సేమ్ హియర్ ఏబిసి రాస్తున్నాం న్యూమరేటర్లో, డినామినేటర్ పార్ట్లో రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ రాస్తున్నాం. అంటే ఏం చేస్తున్నట్టు అక్కడ మ్యాగ్నిట్యూడ్తో, ఆ వెక్టార్ మ్యాగ్నిట్యూడ్తో డివైడ్ చేస్తున్నట్టు. అంటే ఇండైరెక్ట్గా మీకు డైరెక్షన్ కొసైన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే యూనిట్ వెక్టార్ కాంపోనెంట్స్ అడుగుతున్నట్టు. సో దిస్ ఈజ్ ద వే ఆఫ్ రైటింగ్ సొల్యూషన్ ఫర్ దిస్ క్వశ్చన్. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ వన్. రెడ్యూస్ ద ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ ఇంటూ నార్మల్ ఫామ్ అన్నాడు. నార్మల్ ఫామ్ ఆఫ్ ప్లేన్ ఐడియా ఉండాలి. జనరల్ ప్లేన్ గివెన్ ax ప్లస్ by ప్లస్ cz ప్లస్ d ఈక్వల్ 0 మోడల్. ఫ్రమ్ దట్ యూ హ్యావ్ టు రెడ్యూస్ దిస్ ఇన్ టు ద ఫామ్ x కాస్ ఆల్ఫా ప్లస్ y సైన్ ఆల్ఫా ఈక్వల్ టు p. నార్మల్ ఫామ్లో x కోఎఫిషియంట్ y కోఎఫిషియంట్ x కాస్ ఆల్ఫా ప్లస్ y కాస్ బీటా ప్లస్ z కాస్ గామా ప్లస్ d ఈక్వల్ 0 ఉండాలి. 2Dలోనైతేనేమో x కాస్ ఆల్ఫా ప్లస్ y సైన్ ఆల్ఫా ఈక్వల్ p. బట్ ఇక్కడ 3D కదా, 2Dలో అక్కడ స్ట్రైట్ లైన్కి నార్మల్ ఫామ్ ఉంటుంది. 3Dలో x కాస్ ఆల్ఫా ప్లస్ y కాస్ బీటా ప్లస్ z కాస్ గామా ఈక్వల్ టు p, ఆ మోడల్ ఉండాలి. అంటే ఇండైరెక్ట్గా lx ప్లస్ my ప్లస్ nz ఈక్వల్ టు p. డైరెక్షన్ కొసైన్స్ అంటే ఏంటి, lmn కదా. సో lx ప్లస్ my ప్లస్ nz ఈక్వల్ టు p మోడల్ ఉండాలి నార్మల్ ఫామ్ అంటే. See here, given plane, it is in general form 1 into x plus 2 into y minus 3 into z minus 6 equal to 0. And here ABC are a equal to 1, b equal to 2,
సి ఈక్వల్ టు -3. రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అంటే రూట్ ఓవర్ 1 ప్లస్ 4 ప్లస్ 9 కదా. సో రూట్ ఓవర్ 14 అవునా. ఎస్. Now I am going to divide each term with రూట్ ఓవర్ 14. ప్రతి టర్మ్ కూడా రూట్ 14తో డివైడ్ చేద్దాం. అప్పుడు మనకు 1/√14 ఇంటూ ఎక్స్, తర్వాత 2/√14 ఇంటూ వై, తర్వాత ప్లస్ -3/√14 ఇంటూ జెడ్ ఈక్వల్ టు 6/√14 అని రాయొచ్చు. దీన్ని కాస్త మాడిఫై చేస్తే మీకు ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 2y మైనస్ 3z ఈక్వల్ టు 6 అని రాయొచ్చు కదా మనం. సో ఈ స్టార్ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఇందులో మనం ప్రతి టర్మ్ను కూడా రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్తో డివైడ్ చేస్తున్నాం. రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్తో డివైడ్ చేస్తున్నాం అంటే మీనింగ్ ఏంటి? డైరెక్షన్ రేషియోస్కు సంబంధించిన కాంపోనెంట్స్ ఏబీసీ ఏవైతున్నాయో వాటిని యూజ్ చేస్తూ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ రాస్తున్నాం కాబట్టి దాన్ని మ్యాగ్నిట్యూడ్తో డివైడ్ చేస్తున్నట్టు. మ్యాగ్నిట్యూడ్తో డివైడ్ చేస్తే ఆటోమేటిక్గా మనం ఇంతకుముందే డిస్కస్ చేసాం, ఎప్పుడైతే మనం మ్యాగ్నిట్యూడ్తో డివైడ్ చేస్తామో ఏబీసీని అవి యూనిట్ వెక్టార్గా కన్వర్ట్ అవుతాయి. అంటే దే ఆర్ కాంపోనెంట్స్ ఆఫ్ డైరెక్షన్ కొసైన్స్. డైరెక్షన్ కొసైన్సే రావాలి మనకు, ఎందుకంటే కాస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్, కాస్ బీటా ఇంటూ వై, కాస్ గామా ఇంటూ జెడ్ ఈక్వల్ టు పి, దట్ ఈజ్ నార్మల్ ఫామ్. సో ఇప్పుడు ఇక్కడ మ్యాగ్నిట్యూడ్తో డివైడ్ చేసాం కాబట్టి ఇట్ ఈజ్ ఆఫ్ ద ఫామ్ కాస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్, కాస్ బీటా ఇంటూ వై ప్లస్ కాస్ గామా ఇంటూ జెడ్ ఈక్వల్ టు పి. అదే రాస్తున్నా, ఇట్ ఈజ్ ఆఫ్ ద ఫామ్ cos alpha into x plus cos beta into y plus cos gamma into z equal to p. It is known as normal form. This is normal form of the plane. ఈ నార్మల్ ఫామ్లో ఈ రైట్ హ్యాండ్ సైడ్ p ఉంది కదా, దట్ ఈజ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ప్లేన్. ఇలా 3 డైమెన్షన్ సిస్టంలో ఇక్కడెక్కడో నేను ఒక ప్లేన్ చూజ్ చేసుకుంటున్నా. ఈ ఆరిజిన్ నుంచి ఈ ప్లేన్కున్న డిస్టెన్స్ ఉంది కదా, ఈ డిస్టెన్సే పి. తర్వాత ఇక్కడ ఆల్ఫా బీటా గామా రాసాం కదా. ఆల్ఫా యాంగిల్ మేడ్ బై నార్మల్ విత్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, బీటా నార్మల్ వై యాక్సిస్తో చేసే యాంగిల్, తర్వాత గామా నార్మల్తో ఈ జెడ్ యాక్సిస్ చేసే యాంగిల్ అనమాట, ఆల్ఫా బీటా గామా. సో దిస్ ఈజ్ ద ఫిగర్. మూవ్ టు ద నెక్స్ట్ వన్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ పాసింగ్ త్రూ ద పాయింట్ 1 1 1 అండ్ ప్యారలల్ టు అనదర్ ప్లేన్ ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 3z మైనస్ 7 ఈక్వల్ 0 అన్నాడు. డయాగ్రామ్ డ్రా చేద్దాం, క్లారిటీ వస్తుంది మనకు. దిస్ ఈజ్ రిక్వైర్డ్ ప్లేన్ అండ్ గివెన్ దట్ required plane passing through a point, its coordinates 1, 1, 1, and also given this is parallel to another plane. ఇది ఇంకో ప్లేన్కు ప్యారలల్గా ఉందట. అండ్ ఈక్వేషన్ ఆఫ్ ప్యారలల్ ప్లేన్ ఈజ్ గివెన్ యాజ్ ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 3z మైనస్ 7 ఈక్వల్ టు 0. ఈ ప్లేన్కు ప్యారలల్ ప్లేన్ ఇచ్చాడు మనకు. ఎస్, మన దగ్గర ఉన్న డేటా ఇదొకటే. మన టార్గెట్ ఏంటి అంటే ఇప్పుడు ఈ ప్లేన్ ఈక్వేషన్ కావాలి. దిస్ ఇస్ రిక్వైర్డ్ ప్లేన్. ఈ బాటమ్ ప్లేన్ ఏదైతే ఉందో ఆ ఈక్వేషన్ కావాలి. ఎస్, జస్ట్ నౌ వి డిస్కస్ ఇన్ ద ప్రీవియస్ క్వశ్చన్. సి ఏబిసిఆర్ డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ నార్మల్ టు ద ప్లేన్. ఈ క్వశ్చన్ చూడండి. ఎప్పుడైతే జనరల్ ఈక్వేషన్ ఒక ఈక్వేషన్ ఇచ్చాడో ఈ ప్లేన్కు పర్పెండిక్యులర్ ఉంటుంది కదా, ఆ పర్పెండిక్యులర్ డైరెక్షన్ రేషియోసే మనకు ఈ ఎక్స్ వై జెడ్
కోఎఫిషియంట్స్ అన్నమాట. మరి ఇప్పుడు అట్లాగే ఈ క్వశ్చన్లో కూడా x ప్లస్ 2y ప్లస్ 3z మైనస్ 7 ఈక్వల్ 0 ఇచ్చాడు కదా. అంటే ఇక్కడ x కోఎఫిషియంట్, y కోఎఫిషియంట్, z కోఎఫిషియంట్ 1 2 3 ఉన్నాయి కదా. ఈ 1 2 3 ఏంటి అంటే ఈ ప్లేన్కి సంబంధించిన నార్మల్ ఉంటుంది కదా, ఆ నార్మల్ డైరెక్షన్ రేషియోస్. ఇది నార్మల్ కదా, డిఆర్స్ ఆఫ్ నార్మల్ రాస్తున్నా. డిఆర్స్ ఆఫ్ నార్మల్ వచ్చేసి జనరల్గా మనం నోటేషన్ ఏబిసితో ఇండికేట్ చేస్తాం కదా. 1 2 3 ఇక్కడ. అబ్జర్వ్ హియర్, సిన్స్ ద టూ ప్లేన్స్ ఆర్ ప్యారలల్ ప్లేన్స్, ద లైన్ విచ్ ఈజ్ నార్మల్ to the given plane x plus 2y plus 3z minus 7 equal 0, which is same as normal to required plane also. మనకి ఈ ప్లేన్ కావాలి, ఇది రిక్వైర్డ్ ప్లేన్ కదా. ఈ రిక్వైర్డ్ ప్లేన్ నార్మల్, మన ప్యారలల్ ప్లేన్ నార్మల్ రెండు కూడా ఒకే డైరెక్షన్లో ఉంటాయి కాబట్టి మనం ఈ నార్మల్ డైరెక్షన్ రేషియోస్ దీనికే కాదు దీనికి కూడా సేమ్ అన్నమాట. అంటే ఇప్పుడు డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ నార్మల్ టు దిస్ ప్లేన్ ఆల్సో, ఈ ప్లేన్కి సంబంధించిన నార్మల్ డిఆర్స్ కూడా 1 2 3నే. డైరెక్షన్ రేషియోస్ ఏబిసి తెలుసు మనకు. తర్వాత పాయింట్ ఆన్ ద ప్లేన్ x1 y1 z1 అని రాస్తాం కదా. పాయింట్ ఆన్ ద ప్లేన్ అంటే x1 y1 z1 జనరల్ నోటేషన్. డిఆర్స్ అంటేనేమో ఏబిసి. మనకు ప్లేన్ ఈక్వేషన్ a ఇంటూ x మైనస్ x1 ప్లస్ b ఇంటూ y మైనస్ y1 ప్లస్ c ఇంటూ z మైనస్ 1 ఈక్వల్ టు 0 ఎప్పుడు రాస్తామంటే ప్లేన్ పైన పాయింట్ x1 y1 z1 తెలిసి దానికి నార్మల్ డైరెక్షన్ రేషియోస్ ఏబిసి అని ఐడియా ఉన్నాయనుకోండి. ఎస్, నార్మల్ డైరెక్షన్ రేషియోస్ ఏబిసి అని తెలిసి ఆ ప్లేన్ పైన పాయింట్ x1 y1 z1 తెలిస్తే ఫార్ములా ఏంటి? a of x minus x1 plus b of y minus y1 plus c of z minus z1 ఈక్వల్ టు 0 అని రాస్తాం. సో ఆ ఫార్ములా యూజ్ చేస్తే మీకు ప్లేన్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. సీ ద సొల్యూషన్. ఏం చేస్తున్నా అంటే ప్లేన్ పాసింగ్ త్రూ ద పాయింట్ గివెన్, సో దట్ గివెన్ దట్ ద పాయింట్ x1 y1 z1 కోఆర్డినేట్స్ వచ్చేసి 1 1 1 కదా. తర్వాత నార్మల్ డిఆర్స్ రాద్దాం. ఇదేమో పాయింట్ ఆన్ ద ప్లేన్. నార్మల్ డిఆర్స్ వచ్చేసి ఏబిసి ఇక్కడ ఏంటేంటి 1 2 3. ఎస్, రిక్వైర్డ్ ప్లేన్ ఈక్వేషన్ రాద్దాం. రిక్వైర్డ్ ప్లేన్ వచ్చేసి ఏ ఆఫ్ ఎక్స్ మైనస్ x1 ప్లస్ బి ఆఫ్ y మైనస్ y1 ప్లస్ సి ఆఫ్ z మైనస్ z1 ఈక్వల్ టు 0. ఇక్కడ ఏబిసి 1 2 3 ఎలా రాసామంటే సిన్స్ ఫ్రమ్ ఫిగర్ అంటే రిక్వైర్డ్ ప్లేన్ డిఆర్స్, రిక్వైర్డ్ ప్లేన్ నార్మల్ డిఆర్స్, ఆల్సో నార్మల్స్ టు ద గివెన్ ప్లేన్, డిఆర్స్ ఆఫ్ నార్మల్ టు ద గివెన్ ప్లేన్. సో మనం ఈ ఫార్ములా రాస్తే ఎనఫ్. ఏబిసి వాల్యూస్ చూడండి ఏమేమి ఉన్నాయి, 1 2 3 కదా. ఏ ప్లేస్లో 1 రాద్దాం, బి ప్లేస్లో 2 రాద్దాం, సి ప్లేస్లోనేమో 3 రాద్దాం, ఈక్వల్ టు 0. ఎక్స్ మైనస్ x1 అంటే x మైనస్ 1, y మైనస్ y1 అంటే y మైనస్ 1, z మైనస్ 1 z1 అంటే z మైనస్ 1. ఓకే, ఎక్స్ మైనస్ x1 y మైనస్ y1 z మైనస్ z1 రాసాం. సింప్లిఫై చేద్దాం దీన్ని. ఎక్స్ మైనస్ 1 ప్లస్ 2y మైనస్ 2 ప్లస్ 3z minus 3 equal to 0. From this you can write x plus 2y plus 3z. ఇక్కడ ఒక మైనస్ 3 మైనస్ 2 మైనస్ 1 అంటే మైనస్ 6 ఈక్వల్ టు 0 అని వస్తుంది. దిస్ ఈజ్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్లేన్ పైన ఒక పాయింట్ ఇచ్చాడు అనుకోండి, నెక్స్ట్ నార్మల్ డైరెక్షన్ రేషియోస్ కోసం వెతకాలి మనం. మనకు ప్లేన్ పైన పాయింట్ ఇస్తున్నాడు, తర్వాత నార్మల్ డైరెక్షన్ రేషియోస్ డైరెక్ట్గా ఇవ్వకుండా దానికి సంబంధించిన ప్యారలల్ ప్లేన్ ఇచ్చాడు. ప్యారలల్ ప్లేన్ డిఆర్స్, ప్యారలల్ ప్లేన్కి సంబంధించిన నార్మల్ డిఆర్స్, రిక్వైర్డ్ ప్లేన్ సంబంధించిన నార్మల్ డిఆర్స్ రెండు కూడా ఒకటే. సో ఆ పైన ఉన్న ప్యారలల్ ప్లేన్ నుంచి ఏబీసీ మనం
ఈ రిక్వైర్డ్ ప్లేన్కి వాడుకోవాలి. ఇక్కడ మీకు ఫార్ములా ఉంది, a ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ప్లస్ బి ఇంటూ వై మైనస్ వై వన్ ప్లస్ సి ఇంటూ జెడ్ మైనస్ జెడ్ వన్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ పాయింట్ నార్మల్ ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్. ఒక పాయింట్ ఇచ్చి నార్మల్ డైరెక్షన్ రేషియోస్ ఇస్తారనమాట. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ పాసింగ్ త్రూ ద పాయింట్ అండ్ హ్యావింగ్ 3, -5, 4 యాజ్ డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ ఇట్స్ నార్మల్. డైరెక్ట్ క్వశ్చన్, పాయింట్ ఇచ్చాడు, నార్మల్ డైరెక్షన్ రేషియోస్ ఇచ్చాడు కదా. మనం డైరెక్ట్ ఫార్ములా రాద్దాం. we know that equation of plane passing through y1 z1 and having direction ratios of normal a b c is given by a into x minus x1 plus b into y minus y1 plus c into z minus z1 equal to 0. ఇది జనరలైజ్డ్ ఫార్ములా. ప్లేన్ పైన మనకు ఒక పాయింట్ ఇచ్చాడు x1 y1 z1 అని, అండ్ ద కోఆర్డినేట్స్ ఆర్ -2 1 3. తర్వాత నార్మల్కి సంబంధించిన డైరెక్షన్ రేషియోస్ కూడా ఇచ్చాడు, 3, -5, 4. దీస్ ఆర్ స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ సి. ఇక్కడేమో పాయింట్ ఆన్ ద ప్లేన్ కదా, కోఆర్డినేట్స్ x1 y1 z1 అనమాట. నౌ ఐఎమ్ గోయింగ్ టు రైట్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్. ఎస్, ప్లేన్ ఈక్వేషన్ వచ్చేసి ఫార్ములా a ఆఫ్ x మైనస్ x1 ప్లస్ b ఆఫ్ y మైనస్ y1 ప్లస్ c ఆఫ్ z మైనస్ z1 ఇట్ ఈస్ ఈక్వల్ టు 0. ఏబిసి చూడండి, 3, -5, 4 కదా. సో ఇక్కడ 3 రాద్దాం. తర్వాత -5 బి వాల్యూ, ఆ తర్వాత సి వాల్యూ 4 ఈక్వల్ టు 0. మళ్ళీ x మైనస్ x1 y మైనస్ y1 z మైనస్ z1 రాయాలి కదా. ఇక్కడ కోఆర్డినేట్స్ ఉన్నాయి, -2 1 3 అని. x మైనస్ -2 అంటే x ప్లస్ 2, y మైనస్ 1 రావాలి, తర్వాత z మైనస్ 3. దీన్ని సింప్లిఫై చేద్దాం మనం. 3 టైమ్స్ ఆఫ్ x -5 టైమ్స్ ఆఫ్ y, తర్వాత ఇక్కడ 4 టైమ్స్ ఆఫ్ z ప్లస్ 6 ప్లస్ 5 -12 ఈక్వల్ టు 0 అని వస్తుంది. సో దట్ 3x మైనస్ 5y ప్లస్ 4z మైనస్ 1 ఈక్వల్ టు 0. సో ఇది ప్లేన్ ఈక్వేషన్ అనమాట. ఫార్ములా మళ్ళీ a ఆఫ్ x మైనస్ x1 ప్లస్ b ఆఫ్ y మైనస్ y1 ప్లస్ c ఆఫ్ z మైనస్ z1 ఈక్వల్ 0. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ దిస్ రిజల్ట్ ఓన్లీ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్, ఇట్ ఈస్ ప్యారలల్ టు zx ప్లేన్ అండ్ పాసింగ్ త్రూ ద పాయింట్ 0 4 4 అంటున్నాడు. మనకు ఇండైరెక్ట్గా ప్యారలల్ ప్లేన్ ఇస్తున్నాడు, కానీ మనకు యాక్చువల్ కావాల్సింది ఏంటి అంటే పాసింగ్ త్రూ ద పాయింట్ గివెన్, దట్ ఈస్ గుడ్. నెక్స్ట్ మనకు నార్మల్ డైరెక్షన్ రేషియోస్ కావాలి. డైరెక్ట్గా నార్మల్ డైరెక్షన్ రేషియోస్ ఇవ్వకుండా ప్యారలల్ ప్లేన్ అని ఇస్తున్నాడు. అంటే మనం ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్ చేసాం కదా, సో ఆ మోడల్ అనమాట. అంటే ఈ ప్యారలల్ ప్లేన్ నుంచి మనం డిఆర్స్ రాయాల్సి ఉంటుంది. లెట్ us see ప్యారలల్ ప్లేన్ ZX ప్లేన్ అన్నాడు కదా. సపోజ్ దట్ దిస్ ఈజ్ ZX ప్లేన్ అనుకుందాం కాసేపు. ZX ప్లేన్ ఈక్వేషన్ ఏం రాస్తాం మనం? ZX ప్లేన్ పైన ఓన్లీ ZX కోఆర్డినేట్స్ మాత్రమే ప్రజెంట్ అయి ఉంటాయి. అంటే y కోఆర్డినేట్స్ ఆబ్సెంట్ కాబట్టి సింపుల్గా ఈక్వేషన్ y ఈక్వల్ టు 0 అని రాయొచ్చు. అండ్ ఇట్ ఈస్ ప్యారలల్ టు రిక్వైర్డ్ ప్లేన్. రిక్వైర్డ్ ప్లేన్ పాసింగ్ త్రూ ద పాయింట్ హూజ్ కోఆర్డినేట్స్ 0 4 4 ఈ పాయింట్ నుంచి వెళ్తుంది. ఇప్పుడు ZX ప్లేన్కి ప్యారలల్గా ఉంది అంటే ఈక్వేషన్ ఇక్కడ y ఈక్వల్ టు 0 అని రాసాం కదా. జనరల్ ఈక్వేషన్తో కంపేర్ చేసామనుకోండి,
జనరల్ ఈక్వేషన్, జనరల్ ప్లేన్ ఈక్వేషన్ ఉంది కదా, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సీజెడ్ అని. ఇక్కడ ఎక్స్ టర్మ్ ఉందా? లేదు. వై టర్మ్ మాత్రమే ఉంది. మళ్ళీ జెడ్ టర్మ్ ఉందా? లేదు. ఎక్స్ కోఎఫిషియంట్ 0, వై కోఎఫిషియంట్ 1 అక్కడ, జెడ్ కోఎఫిషియంట్ లేదు కాబట్టి మళ్ళీ 0. అంటే ఈ నార్మల్ ఏదైతే ఉందో దాని డైరెక్షన్ రేషియోస్ ఏమవుతాయంటే, ఈ నార్మల్ ఉంది కదా, ఈ నార్మల్ డైరెక్షన్ రేషియోస్ ఏబిసి కదా జనరల్గా ఫార్ములా డైరెక్షన్ రేషియోస్కి. ఏ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్, ఏం లేదు కాబట్టి 0. బి అంటే కోఎఫిషియంట్ ఆఫ్ వై 1, సి అంటే కోఎఫిషియంట్ ఆఫ్ జెడ్, అది కూడా ఏం లేదు కాబట్టి 0. ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సిజెడ్ ప్లస్ డి ఈక్వల్ టు 0 జనరల్ ఫార్మ్ రాస్తామా? అందులో XYZ కోఎఫిషియంట్సే ఏబిసి, దే ఆర్ డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ నార్మల్ టు ద ప్లేన్. మరి ఇప్పుడు ఇక్కడ XZ కాంపోనెంట్స్ ఏవి లేవు, XZ టర్మ్స్ లేవు కదా. సో 0 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ వై ప్లస్ 0 ఇంటూ జెడ్ అని రాస్తాం కాబట్టి ఏబిసి 0, 1, 0 అయినాయి. ఇప్పుడు రిక్వైర్డ్ ప్లేన్ డైరెక్షన్ రేషియోస్ 0, 1, 0 అని తెలుసు, పాయింట్ కూడా తెలుసు. సో పాయింట్ తర్వాత నార్మల్ డిఆర్స్ ఇస్తే మళ్ళీ ప్రీవియస్ ఫార్ములా ఏ ఆఫ్ ఎక్స్ మైనస్ x1 ప్లస్ బి ఆఫ్ వై మైనస్ y1 ప్లస్ సి ఆఫ్ జెడ్ మైనస్ z1 యూజ్ చేస్తూ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఎస్, ఐఎమ్ గోయింగ్ టు రైట్ దిస్. గివెన్ దట్ point on the plane x1, y1, z1 that is 0, 4, 4. It is point on the plane. Tarvata, since required plane it is parallel to zx plane kada, required plane parallel to zx plane anada. ZX ప్లేన్ అంటే ప్యారలల్ టు ZX ప్లేన్ అంటే నేనేం రాయొచ్చు అంటే ఇంకా సింపుల్గా ఇట్ ఈజ్ పర్పెండిక్యులర్ టు వై యాక్సిస్ అని రాయొచ్చు. మీరు కావాలంటే చూడవచ్చు ఇక్కడ, సపోజ్ దట్ దిస్ ఇస్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. ZX ప్లేన్ అన్నాడు కదా, ఇదంతా ZX ప్లేన్, ఈ పోర్షన్ అంతా ZX ప్లేన్. ZX ప్లేన్కి ఒక ప్లేన్ ప్యారలల్గా ఉంది అంటే ఇలా, ఈ ZX ప్లేన్కి ప్యారలల్గా ఒక ప్లేన్ ఉంది అంటే ఇండైరెక్ట్గా ఇది ఎవరికి పర్పెండిక్యులర్గా ఉన్నట్టు? వై యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఉన్నట్టు. మరి వై యాక్సిస్ డైరెక్షన్ రేషియోస్ ఏమవుతాయి? ఓన్లీ వై వాల్యూ ప్రజెంట్, రిమైనింగ్ యాబ్సెంట్. సో ఐ కెన్ రైట్ ఇట్ ఈస్ పర్పెండిక్యులర్ టు వై యాక్సిస్ ఇంప్లైస్ వై యాక్సిస్ పైన జనరల్ పాయింట్ మనం ఏదని రాయొచ్చు. సింప్లిసిటీ కోసం 0, 1, 0 అని తీసుకుంటున్నా. 0, 1, 0 ఏమవుతాయంటే దే ఆర్ డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ వై యాక్సిస్ కదా. దేర్ఫోర్ దట్ ఇంప్లైస్ 0, 1, 0 రిటర్న్ యాజ్ ఏ, బి, సి. దీస్ ఆర్ డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ వై యాక్సిస్. అంటే పర్పెండిక్యులర్ నార్మల్కి సంబంధించిన డైరెక్షన్ రేషియోస్ వచ్చేసినాయి. తర్వాత పాయింట్ ఆన్ ద ప్లేన్ వచ్చేసింది. సో నౌ యూ కెన్ రైట్ దేర్ఫోర్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్. ఇప్పుడు ప్లేన్ ఈక్వేషన్ రాద్దాం మనం. నౌ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ ఫార్ములా ఏ ఆఫ్ ఎక్స్ మైనస్ x1 ప్లస్ బి ఆఫ్ వై మైనస్ y1 ప్లస్ సి ఆఫ్ జెడ్ మైనస్ z1 ఈక్వల్ టు 0. ఏ వాల్యూ వచ్చేసి ఇక్కడ ఉన్నాయి 0, 1, 0 కదా. ఇది 0, ఇది 1, మళ్ళీ ఇక్కడ 0. ఇక 0 పక్కన ఏం రాసినా 0 అవుతుంది, ఇది కూడా అవసరం లేదు. y మైనస్ y1 చూడండి, y1 అంటే 4 రాయాలి. ఒకవేళ రాస్తే మీరు x మైనస్ 0 రాయాలి, ఇక్కడ z మైనస్ 0 రాయాలి. సో ఈ 2 టర్మ్స్ ఎట్లాగూ రావు, ఫస్ట్ అండ్ థర్డ్. ఓన్లీ వాట్ వీ గెట్ simply y minus 4 equal to 0. That's all. It is required equation of plane. Next question keldam. Find the equation of plane passing through midpoint of line joining 1, 2, 3 and -2, 4, 2 అని ఇచ్చాడు. ప్లేన్ పాసింగ్ త్రూ మిడ్ పాయింట్ ఆఫ్ లైన్ జాయినింగ్ 2 పాయింట్స్ అన్నాడు. మిడ్ పాయింట్ ఈజీగా అనుకోవచ్చు. తర్వాత మనకు డైరెక్షన్ రేషియోస్ కూడా కావాలి. చాలా సింపుల్ చూడండి. లెట్ us సపోజ్ దిస్ ఈజ్ రిక్వైర్డ్ ప్లేన్. ఇది
లైన్ జాయినింగ్ 2 పాయింట్స్ని ఎగ్జాక్ట్గా మిడిల్లో కట్ చేస్తుందంట. ఇక్కడెక్కడో ఎగ్జాక్ట్గా మిడిల్లో ఇక్కడ కట్ చేస్తుంది. ఈ ఎండ్స్ వచ్చేసి గివెన్ ఇన్ ద క్వశ్చన్. సపోజ్ దే ఆర్ ఏబి. ఏ కోఆర్డినేట్స్ 1 2 3, 1, 2, 3. కోఆర్డినేట్స్ ఆఫ్ బి -2, 4, 2. మనం మిడిల్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ మిడిల్ పాయింట్ నుంచి వెళ్ళే ప్లేన్ ఈక్వేషన్ కావాలి. యాక్చువల్గా ప్లేన్ ఈక్వేషన్ కావాలి అంటే ప్లేన్ పైన పాయింట్ ఐడియా ఉండాలి, అట్లాగే ఈ నార్మల్ సంబంధించిన డైరెక్షన్ రేషియోస్ ఐడియా ఉండాలి. అయితే ముందు ప్లేన్ పైన పాయింట్ ఫైండ్ అవుట్ చేద్దాం మనం. లెట్ m ఈజ్ మిడ్ పాయింట్ ఆఫ్ AB, అవునా? వేర్ కోఆర్డినేట్స్ ఆఫ్ A 1 2 3, అట్లాగే కోఆర్డినేట్స్ ఆఫ్ B -2 4 2. m మిడిల్ పాయింట్ అనుకుంటున్నాం. మిడ్ పాయింట్ ఫార్ములా యూజ్ చేద్దాం. మరి మిడ్ పాయింట్ ఫార్ములా వచ్చేసి x1 ప్లస్ x2/2 యావరేజ్ ఆఫ్ కోఆర్డినేట్స్, అట్లాగే y1 ప్లస్ y2 డివైడ్ బై 2 z1 ప్లస్ z2 డివైడ్ బై 2. ఈ ఫార్ములా అప్లై చేయాలి. సో ఫ్రమ్ దిస్ యూ విల్ గెట్ మిడిల్ పాయింట్. ఇక్కడ 1 - 2 డివైడ్ బై 2, తర్వాత 2 + 4 డివైడ్ బై 2, అట్లాగే 3 + 2 డివైడ్ బై 2 అని వస్తుంది. సో మిడ్ పాయింట్ కోఆర్డినేట్స్ క్లియర్లీ -1/2, 6/2 అంటే 3, తర్వాత 5/2 అని వస్తుంది. ఇవి మిడ్ పాయింట్ కోఆర్డినేట్స్. మనకు నెక్స్ట్ పాయింట్ ఆన్ ద ప్లేన్ వచ్చేసింది. ఇప్పుడు నార్మల్ డైరెక్షన్ రేషియోస్ కావాలి. నార్మల్ ఇక్కడ ఏబీ కదా, డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ ఏబీ అవసరం మనకు. సో ఐఎమ్ గోయింగ్ టు ఫైండ్ డిఆర్స్ ఆఫ్ ఏబీ. డిఆర్స్ ఆఫ్ ఏబీ అంటే ఫార్ములా ఏంటి అంటే x2 - x1, y2 - y1, z2 - z1. మనకు ఎప్పుడైతే ఎండ్ పాయింట్స్ ఇచ్చి డైరెక్షన్ రేషియోస్ అడుగుతాడో ఇండైరెక్ట్గా వెక్టార్ ఫామ్ అనమాట. వెక్టార్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి రాయాలి. x2 - x1, y2 - y1, z2 - z1. మనం వెక్టార్స్లో అయితే ఏబీ వెక్టార్ అంటే OB - OA రాస్తాం కదా, అంటే సెకండ్ పాయింట్ కోఆర్డినేట్స్ మైనస్ ఫస్ట్ పాయింట్ కోఆర్డినేట్స్, దట్ ఈస్ డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ ఏబీ. మరి ఇప్పుడు ఇక్కడ x2 - x1 అంటే మనకు రిజల్ట్ ఏమొస్తుంది చూడండి, -2 - 1 కదా, తర్వాత 4 - 2, అట్లాగే 2 - 3 అని వస్తుంది. సో దట్ వీ గెట్ -3, 4 - 2 అంటే 2, 2 - 3 అంటే -1. ఇప్పుడు మన దగ్గర పాయింట్ ఆన్ ద ప్లేన్ ఉంది, డైరెక్షన్ రేషియోస్ ఉన్నాయి. ఇప్పుడు మనం a × x - x1 ప్లస్ b × y - y1 ఆ ఫార్ములా అప్లై చేయొచ్చు. నౌ I can write required equation of the plane. ఫార్ములా వచ్చేసి a of x - x1 ప్లస్ b of y - y1 ప్లస్ c of z - z1 = 0 కదా. ఎస్, సాల్వ్ చేద్దాం ఇది. ఎస్, ఏ వాల్యూ వచ్చేసి ఇక్కడ డైరెక్షన్ రేషియోస్ నుంచి రాయాలి కదా, ఏబీసీ. డైరెక్షన్ రేషియోస్ని మనం ఏబీసీతో ఇండికేట్ చేస్తాం. ఏబీసీ వాల్యూస్ ఇక్కడ ఉన్నాయి. సో -3 ఇంటూ x - x1 అంటే +1/2 అని వస్తుంది. తర్వాత ప్లస్ b ఇంటూ అంటే 2 ఇంటూ రాయాలి, y - y1, ఇక్కడ x1 ఇక్కడ y1 కదా, y1 వాల్యూ 3. తర్వాత c వచ్చేసి -1, z ఏమో 5/2, ఇట్ ఈజ్ ఈక్వల్ టు 0. మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. 2x + 1 / 2 ఇంటూ -3 అని వస్తుంది. తర్వాత 2 టైమ్స్ ఆఫ్ y - 3 ఉంది కదా, దీన్ని మనం 4/2 అని రాయొచ్చు. తర్వాత మైనస్ సైన్
2 టైమ్స్ ఆఫ్ జెడ్ -5 డివైడ్ బై 2 ఈక్వల్ టు 0 అని రాయొచ్చు. డినామినేటర్ పార్ట్లో ఇప్పుడు 2 నెగ్లెక్ట్ చేద్దాం మనం. అప్పుడు -6x -3 ప్లస్ 4y -12 -2z ప్లస్ 5 ఈక్వల్ టు 0 అని రాయొచ్చు. సో దట్ -6x ప్లస్ 4y -2z, ఆ తర్వాత ఇక్కడ ఒక -15 మళ్ళీ ఒక +5 కదా, -15 + 5 వాల్యూ -10 ఈక్వల్ టు 0. మనం ఇందులోంచి -2 నెగ్లెక్ట్ చేయొచ్చు. అప్పుడు 3x -2y ప్లస్ z ప్లస్ 5 ఈక్వల్ టు 0 అని వస్తుంది. దిస్ ఈజ్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్. జస్ట్ మిడిల్ పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తే పాయింట్ ఆన్ ద ప్లేన్ వచ్చింది. తర్వాత డైరెక్షన్ రేషియోస్ x2 - x1 y2 - y1 z2 - z1 ఫార్ములా యూజ్ చేస్తే ABC వచ్చినాయి. మళ్ళీ మనం ప్రీవియస్ ఫార్ములానే వాడాం. a × x - x1 ప్లస్ b × y - y1 ప్లస్ c × z - z1 ఈక్వల్ టు 0. సో ఈ మోడల్ బేస్డ్ క్వశ్చన్సే ఎక్కువ ఉన్నాయి చూడండి. నెక్స్ట్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ 2 పాయింట్స్ గివెన్ అండ్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్. డైరెక్ట్ ఫార్ములా ఉంది దీనికి. ప్లేన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్ అండ్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ అంటే ఎస్, డైరెక్ట్ ఫార్ములా రాసి సబ్స్టిట్యూషన్ చేద్దాం. We know that the plane passing through x1 y1 z1 comma x2 y2 z2 and perpendicular to ax plus by plus cz plus d equal to 0 is. ఫార్ములా ఏంటి అంటే x minus x1 y minus y1 z minus z1 x2 minus x1 y2 minus y1 z2 minus z1, తర్వాత ఇక్కడ drs abc ఈక్వల్ టు 0. ఫస్ట్ 2 పాయింట్స్ని బేస్ చేసుకొని ఫస్ట్ 2 రోస్ ఉన్నాయి అక్కడ. తర్వాత ప్లేన్ ఈక్వేషన్లో ఈ drs ఉన్నాయి కదా abc, అవి రాయాలి. ఈ డిటర్మినెంట్ పార్ట్ 0 చేస్తే మీకు ప్లేన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్ అండ్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ రిజల్ట్ వచ్చేస్తుంది. ఎస్, హియర్ వాట్ ఆర్ దే? x1 y1 z1 ఏమో మనకు 2 0 1 ఉన్నాయి కదా. ఎస్, తర్వాత x2 y2 z2 కోఆర్డినేట్స్ ఏమో 3 -3 4. తర్వాత పర్పెండిక్యులర్ ప్లేన్ నుంచి మనం డిఆర్స్ రాస్తాం ABC అండ్ దే ఆర్ 1 -2 1. ఓకే, ఎస్. ఇప్పుడు డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేద్దాం మనం. డిటర్మినెంట్ ఆఫ్ x minus x1 y minus y1 z minus z1, తర్వాత x2 minus x1 అంటే 3 - 2 కదా 1, తర్వాత y2 minus y1 అంటే -3, z2 minus z1 అంటే 4 - 1 3. తర్వాత ABC రాయాలి. ABC ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి కదా. x2 minus x1 y2 minus y1 z2 minus z1 అంటే 3 - 2 1 -3 -0 -3 4 - 1 అంటే 3 రాసా. నెక్స్ట్ ABC రాయాలి. దే ఆర్ 1 -2 1 ఈక్వల్ టు 0. ఎస్, డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే అయిపోతుంది. ఇక మనకి ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ వచ్చేస్తుంది. ఎస్, now I am going to find the determinant x minus 2, that is multiplied by, first x minus 2 multiplied by determinant of -3 3 -2 1, తర్వాత minus y multiplied by 1 3 1 1, ఆ తర్వాత z minus 1 is multiplied by 1 -3 1 -2 ఈక్వల్ టు 0. ఇక్కడ ఒక -3 ఇక్కడ ఒక +6 కదా.
x minus 2 of minus 3 plus 6, తర్వాత y ఇంటూ 1 minus 3, తర్వాత ప్లస్ z minus 1 ఇంటూ ఇదేమో minus 2 plus 3 ఈక్వల్ టు 0. ఇక్కడేమో 3 of x minus 2 అని వస్తుంది, తర్వాత ప్లస్ 2 of y, ఆ తర్వాత z minus 1 of 1. సో నౌ యూ కెన్ రైట్ 3x plus 2y plus z minus 6 minus 1 ఈక్వల్ టు 0. సింప్లిఫై చేశాక మీకు 3x plus 2y plus z minus 7 ఈక్వల్ టు 0 అని వస్తుంది. సో ఇలా మనం డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసి ప్లేన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి, డైరెక్ట్ ఫార్ములా మెథడ్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ పాసింగ్ త్రూ ద పాయింట్ 2, 3, 4 అండ్ పర్పెండిక్యులర్ టు ఎక్స్ యాక్సిస్ అన్నాడు. ప్లేన్ ఏ పాయింట్ నుంచి అయితే వెళ్తుందో ఆ పాయింట్ ఇస్తున్నాడు. ఓకే, పాసింగ్ త్రూ ద పాయింట్ 2, 3, 4, తర్వాత పర్పెండిక్యులర్ టు ఎక్స్ యాక్సిస్ అన్నాడు. దీన్ని ఎక్స్ యాక్సిస్గా తీసుకుందాం కాసేపు. అంటే నార్మల్ డైరెక్షన్ రేషియోస్, ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్ రేషియోస్ ఏమవుతాయి? 1, 0, 0 రాయచ్చు. ఇన్ జనరల్ A 0, 0 అయితే ఈజీ కోసం ఏం చేస్తామంటే మనం 1, 0, 0 తీసుకోవచ్చు. ఎస్, పాయింట్ ఆన్ ద ప్లేన్ ఈజ్ గివెన్ యాజ్ x1, y1, z1 వచ్చేసి 2, 3, 4. తర్వాత డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ నార్మల్ ABC 1, 0, 0. x1, y1, z1 పాయింట్ ఆన్ ద ప్లేన్, నార్మల్ డైరెక్షన్ రేషియోస్ ABC గివెన్ దట్ 1, 0, 0. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫార్ములా రాద్దాం. వీ నో దట్ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్, it is passing through x1, y1, z1 and having direction ratios of normal A, B, C, that is given by A of x minus x1 plus B of y minus y1 plus C of z minus z1 ఈక్వల్ టు 0 కదా. ఈ ఫార్ములా అప్లై చేస్తూ మనం ప్లేన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. వాట్ ఆర్ ABC? 1, ఇక్కడేమో 0, మళ్ళీ ఇక్కడ కూడా 0 కదా. x మైనస్ x1 అంటే ఏం రాయాలి? x మైనస్ 2, y మైనస్ y1 అంటే y మైనస్ 3, z మైనస్ z1 అంటే z మైనస్ 4. ఈ రెండు ఎట్లాగో జీరోస్ కదా. సో సింప్లీ వాట్ వీ గెట్, x minus 2 equal to 0 is required equation of plane passing through 2, 3, 4 and perpendicular to x-axis. Most of the questions based on the same formula A of x minus x1 plus B of y minus y1 plus C of z minus z1 equal to 0. And also you have the problems based on intercept form of the plane, x by p plus y by q plus z by r equal to 1. And then you have the questions which are of the type angle between two planes also. Angle between two planes, తర్వాత ఇంటర్సెప్ట్ ఫామ్, అట్లాగే నార్మల్ ఫామ్, ఆ తర్వాత A of x minus x1 plus B of y minus y1 plus C of z minus z1 మోడల్ ఈక్వల్ టు 0 మోడల్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంతకుముందు ఒకటి మనం డిటర్మినెంట్ మోడల్ ఒక్కటి చేసాం. సో ప్లేన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్ పర్పెండిక్యులర్ టు ప్లేన్ మోడల్. సో ఈ మోడల్ క్వశ్చన్సే రెగ్యులర్గా పబ్లిక్ ఎగ్జామినేషన్లో అడుగుతున్నాడు. సో చాలా ఈజీగా, తక్కువ కంటెంట్ ఉంటుంది ప్లేన్ టాపిక్, చాలా ఈజీగా మీరు 2 మార్క్స్ కవర్ చేయడానికి స్కోప్ ఉంటుంది పబ్లిక్ ఎగ్జామినేషన్లో. థ్యాంక్ యూ.